నమస్తే అండి. తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి విజయవాడ ప్రాంతానికి వరదలు వచ్చిన తర్వాత అమరావతి కానీ ఏపీలో కానీ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఈరోజు హైదరాబాదు బెంగళూరు సైడే రియల్ ఎస్టేట్ పుంజుకుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి? అసలు ఆ మంత్రి యొక్క వ్యాఖ్యల్ని ఎందరూ సమర్థిస్తారు? ఆ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతని వ్యాఖ్యల్ని అమరావతి రైతులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఒక వైసీపీకి జగన్మోహన్ రెడ్డి తొత్తులా వ్యవహరిస్తున్నాడు. సిగ్గుచరం లేకుండా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేస్తా మరి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయకుండా మీకు మద్దతు తెలిపితే మా మద్దతు గెలిచి ఈరోజు మంత్రి అయినటువంటి ఒక సన్నాసి ఈరోజు అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతం అంటాడా? అతని కళ్ళున్నాయా? మంత్రికి కళ్ళున్నాయా? కళ్ళు పోయినాయా? అమరావతి ప్రాంతానికి వరదలు వచ్చినాయి. కృష్ణానదికి 11,43,000 క్యూసెక్కులు వరద నీరు వస్తే ఎక్కడా కూడా అమరావతిలో సుక్క నీరు లేదు. అమరావతిలో హైకోర్టు కంటిన్యూగా ప్రతిరోజు కూడా పనిచేస్తూనే ఉంది. ఆ అమరావతిలో సచివాలయంలో వేలాది మంది ఉద్యోగులు, వేలాది మంది ఆఫీసర్లు ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటే ఆయనకి మరి ఇక్కడ ముంపు ప్రాంతం అంట. మరి అక్కడ ఆయన ఎక్కడ చూస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీ పార్టీలో అతను ఒక ఎంపీ, ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారి దాంట్లో టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. టీఆర్ఎస్లోంచి మళ్ళీ అవకాశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక స్వలాభంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రిగా పగ్గాలు చేపట్టి ఈరోజు ఇటువంటి పిచ్చి మరి వ్యాఖ్యలు చేయటాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఏదన్నా ఉంటే మరి ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు మద్రాసు మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది, మరి హైదరాబాద్ మునిగిపోయింది. అంతేగాని ఎక్కడా కూడా అమరావతి ఎప్పుడు కూడా ముంపు గురి కాలేదు. ఇంకేమైనా కావాలంటే చరిత్ర ఉంది, చరిత్ర చూసుకో. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అమరావతి ప్రాంతానికి వచ్చి 18 నెలలు పరిశోధన జరిపి అమరావతి ప్రాంతాన్ని గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా, అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా అమరావతి ప్రాంతం ముంపునకు గురి కాలేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఆ తీర్పు చదువుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటువంటి పిచ్చి కనుక వ్యాఖ్యలు చేస్తే అమరావతి రైతులు నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టనీయం. అంటే సార్ ఎందుకని ఎప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఇది ముంపు ప్రాంతం అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన గతంలో ఉన్న పార్టీ అధినాయకులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటారు అమరావతి మీద? ఒకటండి, ఈ అమరావతి ప్రాంతం ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. ఈ అమరావతి మహానగర నిర్మాణం కనుక జరిగితే ఇక్కడ వైసీపీకి పునాదులు కూకట వేళతో ఆ వైసీపీకి ఉనికికి ప్రమాదం వచ్చిద్ది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు జరిగితే ఒక త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అమరావతికి ఉన్నటువంటి హంగులు ఎక్కడ ఏ నగరానికి లేవు. ఎందుకంటే పక్కన పవిత్ర కృష్ణానది ఉంది, ఒకవైపున విజయవాడ, రెండో వైపున గుంటూరు నగరాలు ఉన్నాయి. ఈ నగరాల మధ్య త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఒక పక్కన చెన్నై కోల్కతా హైవే ఉంది, ఒక పక్కన విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది, ఇంకో పక్కన బందర్ పోర్ట్ ఉంది, ఇంకో పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. మరి ఇటు వాయు మార్గం కానీ, జల మార్గం కానీ, రైలు మార్గం కానీ మరి ఈ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. హైవే కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ గుంటూరు విజయవాడ నగరాల మధ్య అదేవిధంగా 100 సంవత్సరాల తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కన కృష్ణానది ఉంది. కాబట్టి త్వరితగతిన అభివృద్ధి చెందిద్ది, ఆ త్వరితగతిన డెవలప్మెంట్ అయ్యిద్ది. అమరావతికి ఉన్నటువంటి మాస్టర్ ప్లాను మరి భారతదేశంలో ఏ నగరానికి కూడా లేదు. మరి ఎటువంటి మహానగర నిర్మాణాలు కానీ పూర్తయితే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పేరు వస్తుంది. మరి ఆయనకి పేరు వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ రాజధానిని చూసి, ఈ రాజధాని కట్టిన వ్యక్తిని చూస్తే మాకు ఉనికి ఉండదని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్, మరి అతనికి కేసీఆర్కి తొత్తే, జగన్మోహన్ రెడ్డికి తొత్తే. కాబట్టి ఇది ముంపు ప్రాంతమని, లేకపోతే ఇది నిర్మాణాల పనికిరాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కనుక ఏ విధంగా మాట్లాడుతున్నారు, అతనంతే మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఈ వైసీపీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు జరగకూడదు, అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదని వాళ్ళ ఆశయం, వాళ్ళ లక్ష్యం అది. దానికోసం ఇక్కడ ఎన్నో కొర్రీలు పెట్టారు. వరల్డ్ బ్యాంకు నుంచి మరి ఇంతకుముందు నిధులు వస్తుంటే వరల్డ్ బ్యాంకు కూడా లెటర్లు రాసేది ముంపు ప్రాంతం అని చెప్పి వాళ్ళ డబ్బులు రాకుండా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా వైసీపీ మంత్రులు గతంలో ముంపు ప్రాంతం అన్నారు, ఎడారి అన్నారు, ఒకే కులం అన్నారు, ఒకే మతం అన్నారు, శ్మశానం అన్నారు. అడ్డగోలుగా అమరావతి మీద విష ప్రచారం చేసి
2019లో ప్రజలను కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడే సంపద పెడుతున్నారు అని ఒకే కులం ఒకే మతం అని చెప్పి ఎన్నో దుష్ప్రచారాలు చేసి ఆ రోజు లబ్ధి పొందారు. కానీ 2024లో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు కూడా ప్రజలెవరూ నమ్మలేదు. అమరావతి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతికే మా మద్దతు, మా సపోర్టు, అమరావతి నిర్మించే వాళ్ళకే మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తూ ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇక్కడ పనులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప చెట్లు ఒక అడవిని తలపించే విధంగా కంప చెట్లు కూడా మా ప్లాట్లలో కానీ మేము ఇచ్చినటువంటి భూమిలో కానీ కంప చెట్లు ముళ్ళ చెట్లు అడవిని తలపించే విధంగా పెంచారండి. అవన్నీ కూడా శుభ్రం చేశారు. అదేవిధంగా అమరావతిలో నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద మొదలు పెట్టాలని చెప్పి మరి వాళ్ళు పనిచేస్తూ ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఆ రోజు ఆగిపోయినటువంటి బిల్డింగులు, అదేవిధంగా ఆ రోజు పునాదులు తీసి మరి సచివాలయానికి కానీ హైకోర్టుకి కానీ పునాదులు తీసి పునాదుల్లో కింద నుంచి బెడ్ కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారు. అందులోకి ప్రభుత్వం మారిపోయింది. ఆ పునాదులు ఇంకా పైకి భూమి మీదకి రాకముందే ప్రభుత్వం మారిపోయింది. ఆ పునాదులు దాదాపు 20 అడుగుల లోతులోనే ఉన్నాయి. ఆ 20 అడుగుల లోతులో ఉన్నటువంటి పునాదుల్లో 5 సంవత్సరాలుగా నీటిని నింపి ఆ పునాదులు కింద వేసినటువంటి బెడ్ కానీ అక్కడ వేసినటువంటి ఏది కూడా పనికి రాకుండా ఇనుము కానీ పనికి రాకుండా ఉండే విధంగా ఈ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మరి మద్రాసు నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఐఐటి నిపుణులు పిలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు నిర్మాణాలు కానీ లేకపోతే కలవట్లు కానీ ఆ కింద ఉన్నటువంటి బెడ్ కాంక్రీట్ కానీ పటిష్టత ఏ విధంగా ఉంది, నాణ్యత ఏ విధంగా ఉంది, వాటి మీద మరి నిర్మాణాలు చేయవచ్చు అని చెప్పి పరిశోధనలు చెప్పి వారంతా కూడా పరిశీలించి నిర్మాణాలకు ఇబ్బంది ఏం లేదు, నిర్మాణాలు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆసియా అభివృద్ధి బ్యాంకు కానీ వరల్డ్ బ్యాంకు నుంచి కానీ 15,000 కోట్ల రూపాయల రుణాన్ని మరి సమకూర్చారు. వాళ్ళు కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీ సంస్థ నుంచి మరొక 5,000 కోట్ల రూపాయలు, మొత్తంగా 31,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. అదేవిధంగా అమరావతి మీద పలు తపాలుగా సిఆర్డీఏ మరి అథారిటీ సమావేశాలు జరిపి 62,000 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలపడం జరిగింది. దానికి గాను 24,267 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం సిఆర్డీఏకి కూడా మరి ఆమోదం తెలపడం జరిగింది. సిఆర్డీ వారు కూడా ఇవన్నీ కూడా ఆమోదం తెలపడానికి వీడంతా కూడా తెలిపారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మరి ఇక్కడ 25,000 గజాలు సొంత డబ్బులతోటి కొనుగోలు చేసి నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను, ఈ ప్రాంతంలోనే నేను ఉంటాను, అభివృద్ధి చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీ మధ్యలోనే ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పి ప్రజలకు అండగా అని ఇక్కడ ఇల్లు మరి 25,000 గజాలు కూడా కొనుక్కొని ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలోనే ఉండబోతున్నాడు, మా మధ్యలోనే మా ఇళ్ల దగ్గరలోనే ఉండబోతున్నాడని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఉండటం వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కూడా ఒక ఆత్మస్థైర్యం ఏర్పడిపోయింది. ఇక 100% అమరావతి నిర్మాణ పనులు మొదలవుతున్నాయి, అమరావతి నిర్మాణం జరిగిద్దని. ఆ దిశగానే మరి ఇక్కడ హైకోర్టు కానీ మరి శాసనసభ కానీ శాసన మండలి కానీ సచివాలయం టవర్స్ కానీ అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ కానీ మరి మంత్రులు బంగ్లాలు కానీ లేకపోతే జడ్జీల బంగ్లాలు కానీ అదేవిధంగా ఇక్కడ కొండవీటి వాక్ కానీ అదేవిధంగా హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మొదలుపెట్టి మరి 3 సంవత్సరాల లోపులోనే ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సిఆర్డీకి కాంట్రాక్టు సంస్థలకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు సంస్థలు కూడా అన్నీ కూడా ముందుకొచ్చినాయి. ఇంకా కొన్ని సంస్థలని కాంట్రాక్టులు మరి కాంట్రాక్టులకి కొంతమంది ముందుకొచ్చి వాళ్ళు మరి కాంట్రాక్టులు తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది ఇంకా ఈ వారంలోనే వారు కూడా ముందుకు వచ్చి వారు కూడా ఈ వీటిల్లోకి కాంట్రాక్టులు తీసుకోవడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు.